హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మ్యాంగో మలై కుల్ఫీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి. ఇలా పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాంగో మలై కుల్ఫీని ఇంట్లోనే కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసి పెట్టేసేయచ్చు. అచ్చం బయట కొన్న కుల్ఫీ లాగానే క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ మ్యాంగో మలై కుల్ఫీని ఎలా తయారు చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొద్దిగా నీళ్ళని పోసేసుకుంటే మనకి ఆ పాలు అనేవి ఇరగకుండా ప్యాన్కి అంటుకోకుండా వస్తాయి. ఇలా నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ని 1 లీటర్ దాకా పోసుకోవాలి. మనం తీసుకునే పాలు అనేవి బాగా చిక్కగా ఉండాలి. కుల్ఫీ టేస్ట్ అంతా ఈ పాలతోనే వస్తుంది. మీరు తీసుకునే పాలు అనేవి గేదె పాలైనా పర్వాలేదు, అలానే ప్యాకెట్ పాలైనా పర్వాలేదు. ఇలా పాలు పోసేసుకున్నాక ఈ పాలని బాగా మరగనివ్వాలి. ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, పాలు అనేవి ఇలా మీగడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మీగడని సైడ్స్కి అనుకుంటూ ఈ పాలని బాగా మరగనివ్వాలి. ఈ పాలు మరిగేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. నేను చేసే ఈ క్వాంటిటీకి మామిడి పండు ముక్కలు 1.5 కప్పు దాకా పడతాయి. ఇప్పుడు శుభ్రంగా మామిడి పళ్ళు తీసుకొని కడిగేసేసుకుని పైన చెక్కు తీసేసుకోకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా పండిన మామిడి పళ్ళు అయితే ఈ కుల్ఫీకి చాలా బాగుంటాయండి. క్రీమీగా మంచి మ్యాంగో ఫ్లేవర్ వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలానే కొద్దిగా చిన్న మామిడికాయ ముక్కని నేను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరొక బౌల్లోకి వేసుకున్నానండి. ఇప్పుడు పాల మీద మీగడ కూడా బాగా ఇలా పొంగుతూ ఉన్నప్పుడు సైడ్స్ అంతా ఈ మీగడని తీసుకుంటూ ఈ పాలని 600 ml దాకా వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మనం తీసుకున్న లీటర్ పాలకి 600 ml వచ్చేంత వరకు ఈ పాలని బాగా మరిగించుకుంటే మలై అనేది మనకి చిక్కగా వస్తుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ పాలని మరిగించుకుంటూ ఉండాలండి. ఈ లోపు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని అలానే మరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నేను చూపించే విధంగా ఈ స్పూన్తో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఈలోపు పాలు అనేవి మనకి బాగా మరుగుతున్నాయండి. ఇలా సైడ్స్ వచ్చిన మీగడంతా తీసేసుకున్నాక ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు అంటే 50 గ్రామ్స్ చక్కెర వేసుకోవాలి. ఈ చక్కెర క్వాంటిటీ వచ్చేసరికి 4 స్పూన్ల దాకా ఉంటుందండి. ఇలా చక్కెర వేసేసుకున్నాక ఇప్పుడు ఈ చక్కెర అంతా పాలలో కరిగేంత వరకు కలుపుకోవాలి. చక్కెర అంతా కరిగిన తర్వాత ఈ పాలు అనేవి బాగా మరిగి మనకి 600 ml దాకా అయినాయండి. ఇలా కలిపేసేసుకున్నాక చక్కెర అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని ఇలా స్పూన్తో ఒకసారి కలిపేసేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ అంతా పాలల్లో పోసేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వాటర్ అంతా ఇలా పోసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసేసుకుంటే మనకి గడ్డలుగా అయిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ అంతా పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి, క్రీమీగా మనం ఈ కస్టర్డ్ వాటర్ పోయంగానే క్రీమీగా చాలా బాగా చిక్కగా వస్తుందండి. కస్టర్డ్ పౌడర్ అంతా బాగా కలిసి చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు సైడ్స్ వచ్చిన మీగడంతా పాలల్లో కనుకుంటే మనకి మలై అనేది బాగా చిక్కగా వస్తుందండి. చూడండి, క్రీమీగా చాలా చిక్కగా అయింది కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చిక్కటి మలై తయారైన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకుని బాగా చల్లారనివ్వాలండి. ఇలా చల్లారేలోపు ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసేసుకుని ఆ ప్యాన్లో ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న మ్యాంగో పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసుకోవాలి. మ్యాంగో పేస్ట్ అంతా ప్యాన్లో వేసేసుకున్నాక 1 నిమిషం పాటు మ్యాంగో పేస్ట్ని ఈ విధంగా వేడి సెగ మీద కలుపుకుంటే మనకి కొంచెం బుడగలా వస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మనం వేడి చేసుకొని వేసుకుంటే అందులో ఉన్న మ్యాంగో ఫ్లేవర్ అంతా పైకి వచ్చి కుల్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ప్యాన్కి ఎప్పుడైతే అంటుకుంటుంది అనిపిస్తే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకి మ్యాంగో పేస్ట్ అంతా తయారైంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలు అనేవి బాగా చల్లారిపోయి మనకి మలై అనేది బాగా థిక్గా వస్తుందండి. ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం చల్లారి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ని కూడా ఈ పాలల్లోకి వేసేసుకోవాలి.
మ్యాంగో పేస్ట్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మ్యాంగో కలర్ కోసం 2-3 చుక్కల మ్యాంగో ఎసెన్స్ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ 2-3 చుక్కల మ్యాంగో కలర్ వేసేసుకున్నాక ఒకసారి మనం వేసుకున్న మ్యాంగో పేస్ట్ ఈ కలర్ అంతా ఈ పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్న మామిడి పండు ముక్కల్ని సగం వేసుకోవాలి, మిగతా సగం పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసిన మ్యాంగో ముక్కలు వేసుకోవటం వల్ల మనం కుల్ఫీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ మ్యాంగో ముక్కలు అనేవి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ముక్కలు కూడా వేసేసుకున్నాక ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ కూడా బాగా థిక్గా అయింది కదండి. కుల్ఫీకి ఇలా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. మ్యాంగో ముక్కలు కూడా ఇందులో కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం కుల్ఫీ మౌల్డ్స్ తీసుకోవాలి. మీ దగ్గర ఈ కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే ఇది కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న టీ గ్లాసుల్లోనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసిన మ్యాంగో కుల్ఫీ మిక్స్ని కొద్దిగా ఈ కుల్ఫీ మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇలానే అన్ని కుల్ఫీ మౌల్డ్స్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్ని కుల్ఫీ మౌల్డ్స్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ని తీసుకొని మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే పైన కవర్ చేసేసుకొని మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్ని ఇలా పెట్టేసేసుకోవచ్చండి, లేదంటే ఇలా డైరెక్ట్గానైనా పెట్టేసేసుకోవచ్చు. ఇలా అన్ని స్టిక్స్ని పెట్టేసేసిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ మామిడికాయ ముక్కల్ని పైన ఇలా కొద్దిగా సైడ్స్ అంతా వేసేసుకోవాలి. ఇలానే 4-5 ముక్కలు సైడ్స్ వేసేసుకోవాలండి. ఇలానే అన్ని మ్యాంగో కుల్ఫీ మౌల్డ్స్లోకి వేసేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన మౌల్డ్స్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు మిగిలిన మ్యాంగో మలైను కూడా నేను ఇక్కడ ఒక బాక్స్ లాంటి డబ్బా లాంటివి తీసుకున్నానండి. మీ దగ్గర గ్లాసులు అలాంటివి ఏమైనా ఉన్నాయి వాటిల్లో కూడా వేసేసుకోవచ్చు. ఇలా డబ్బాని ఒకటి తీసేసుకొని కింద నుంచి పై వరకు ఒకేలాగా రౌండ్గా ఉండాలి. ఇప్పుడు మిగిలిన మ్యాంగో మలైను కూడా ఈ డబ్బాలోకి వేసేసుకోవాలి ఫుల్గా. ఇలా డబ్బాలో ఫుల్గా వేసేసుకున్నాక పైన మళ్ళీ మామిడికాయ ముక్కల స్లైసెస్ని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న మ్యాంగో కుల్ఫీని మ్యాంగో ఐస్ క్రీమ్ని డీప్ ఫ్రిడ్జ్లో 5-6 గంటల పాటు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 6 గంటల పాటు ఫ్రీజ్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక 5-10 సెకండ్లు ఒక బౌల్లోకి నార్మల్ వాటర్ తీసుకొని ఆ నార్మల్ వాటర్లో పెట్టి కుల్ఫీని మౌల్డ్ నుండి తీసేస్తే ఈజీగా వచ్చేసేస్తుంది. ఇలా 5-10 సెకండ్ల దాకా ఉంచిన తర్వాత ఇప్పుడు చేత్తో ఇలా రౌండ్గా అంటే మనకి మౌల్డ్ నుంచి కుల్ఫీ అనేది ఈజీగా వచ్చేసేస్తుంది. కుల్ఫీ అనేది ఎంత చక్కగా వచ్చిందో కదండి, క్రీమీగా చాలా బాగా వచ్చింది. ఇలానే మిగతా కుల్ఫీల్ని కూడా డీమౌల్డ్ చేసి తీసుకోవాలి. అలానే మరొక పక్క రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ని కూడా ఒక 5-10 నిమిషాల పాటు వాటర్లో పెట్టి ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేసేస్తుందండి. ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు పైన సన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, పిస్తాని ఇలా పైన జల్లేసేసుకోవాలి. ఇలా జల్లేసేసుకున్నాక ఇప్పుడు అలానే టూటీ ఫ్రూటీ పిల్లలకి ఎంతో ఇష్టం కదండి, ఆ టూటీ ఫ్రూటీని కూడా పైన వేసేసుకోవాలి. మరొక పక్క ఐస్ క్రీమ్ని కూడా ఒక 5-10 నిమిషాల పాటు డీమౌల్డ్ చేసేసుకున్నాక ఈజీగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఐస్ క్రీమ్ కూడా చాలా చక్కగా వచ్చింది కదా. ఐస్ క్రీమ్ని కట్ చేసేసుకున్నాక పైన ఇలా డెకరేట్ చేసేసుకుంటే మనకి మ్యాంగో మలై ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. అంతేనండి, అన్ని ఇంట్లో ఉండేవాడితో కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో మ్యాంగో మలై కుల్ఫీ అలానే మ్యాంగో మలై ఐస్ క్రీమ్ ఈజీగా రెడీ అయిపోతుంది. బయట కొన్న వాటికంటే ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మ్యాంగో మలై కుల్ఫీ అలానే మ్యాంగో ఐస్ క్రీమ్ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.